హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యామిలీ యోగా జోన్. ఈరోజు మేము హైదరాబాద్లోని చారిత్రాత్మక కట్టడం గోల్కొండ కోటను సందర్శించాము. కోటలో అడుగుపెట్టిన క్షణం నుంచే చరిత్రలోకి ప్రయాణించిన అనుభూతి అయితే కలిగిందండి. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయులు నిర్మించిన తర్వాత కుతుబ్ షాహీ రాజులు మరింత అభివృద్ధి చేశారు. ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కూడా ఈ ప్రాంతం నుంచే వెలుగులోకి వచ్చింది. కోటలో నడుస్తూ అక్కడ భారీ రాతి గోడలు, రాజమహల్ అవశేషాలు, పురాతన ద్వారాలు చూస్తుంటే అప్పుడు రాజుల వైభవం కళ్ళ ముందు కనిపించినట్లుగా అనిపించింది. గోల్కొండ కోటలోని అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రధాన ద్వారం దగ్గర చప్పట్లు కొడితే ఆ శబ్దం పైభాగంలోని బాలా హిషార్ వరకు వినిపిస్తుంది. అప్పట్లో అది భద్రతా వ్యవస్థగా ఉపయోగించేవారని చెప్తారు. ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. మా పిల్లలు ఇద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, ఫొటోస్కి అయితే చాలా స్టిల్స్ ఇస్తున్నారు. లో నుంచి బయటకు రావడం, వీడియోస్ తీయమండం చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. మేము కుటుంబ సభ్యులందరం కలిసి కోటలో తిరుగుతూ ప్రతి ప్రదేశాన్ని ఆసక్తిగా చూసాము. పిల్లలైతే ఈ పురాతన నిర్మాణాలను చూసి ఎంతో ఎంజాయ్ చేశారు. ప్రతి రాయి వెనుక ఒక గది దాగి ఉన్నట్లు అనిపించింది. కోట పైభాగం నుంచి హైదరాబాద్ నగరాన్ని చూస్తే కనిపించే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చరిత్ర, ప్రకృతి, నిర్మాణ కళ ఈ మూడింటి కలయికే గోల్కొండ కోట ప్రత్యేకత. హైదరాబాద్కు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో గోల్కొండ కోట ఒకటి. కుటుంబంతో కలిసి వస్తే చరిత్రను తెలుసుకుంటూ మంచి జ్ఞాపకాలను కూడా సొంతం చేసుకోవచ్చు. అందరికీ దాహం అయితే మాత్రం చాలా విపరీతంగా వేసేది. బాటిల్స్ తాగేసే వాళ్ళం. పైన వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. మా పెద్దోడు వాళ్ళ ఎలా ఇమిటేట్ చేస్తున్నాడు. మా ధనపిన్ని అక్కడ ఆరెంజ్ కలర్లోని ఎంత మెల్లిగా అంటే ఎనర్జీ మొత్తం పోయిందండి. శ్రీరామదాసు బందీఖానా, భక్త రామదాస్ అంటే కంచెల గోపన్ అండి. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ధనం ఉపయోగించాడనే ఆరోపణలతో గోల్కొండ కోటలో ఖైదు చేయబడ్డాడని చారిత్రక కథనాలు చెప్తాయి. ఆయన అక్కడ సుమారు 12 నుంచి 14 సంవత్సరాలు నిర్బంధంలో ఉన్నారని చెప్పబడుతుంది. బందీఖానాలో ఉన్న సమయంలో రామదాసు గోడలపై శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు మరియు ఇతర దైవ రూపాలను చెక్కినట్లు స్థానిక కథనాలు చెప్తాయి. ఆ చెక్కిన విగ్రహాలను ఇప్పటికీ సందర్శకులు చూడవచ్చు. ఇగో పై నుంచి ఫుడ్ ఏదైనా ఇవ్వాలని కిలికి, ఇగో పైకి అన్నం నుంచి ఫుడ్ అది ఇచ్చి విరలుగా ఆ పైకి అన్నం నుంచి కింద తీస్తే తాడుతో కట్టేసి దించు. తెలుగు భక్తి సాంప్రదాయంలో ప్రసిద్ధిగాంచిన కథ ప్రకారం రామదాసు భక్తికి మెచ్చిన శ్రీరాముడు లక్ష్మణుడు తానాషా వద్దకు వెళ్ళి ఆలయ ఖర్చులకు సంబంధించిన బంగారు నాణాలు చెల్లించడంతో విడుదలయ్యాడని నమ్మకం ఉంది. శ్రీరామ శ్రీరామ అని ఇక్కడే జపించు శ్రీరామదాస్. దండం పెట్టుకుని అటు గోల్కొండ అనే పేరు గొల్లకొండ నుంచి వచ్చింది. అక్కడ గొల్లవాడు ఈ కొండపై విగ్రహాన్ని కనుగొనడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఈ కోటను మొదట కాకతీయులు 12వ శతాబ్దంలో మట్టి కోటగా నిర్మించారు. తర్వాత కుతుబ్ షాహీ రాజులు భారీ రాతి కోటగా మార్చారు. కోట చుట్టూ సుమారు 11 కిలోమీటర్ల పొడవైన రక్షణ గోడ ఉంది. గోల్కొండ ప్రపంచ ప్రసిద్ధి కోహినూర్ వజ్రం, హోప్ డైమండ్ వంటి విలువైన వజ్రాలకు నిలయం. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. సమ్మర్ అయినా సరే ఈవినింగ్ 4కి అలా వెళ్ళి 7కి అలా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో ఫర్ ఫ్యామిలీ యోగా జోన్.